So welcome back to Karthik Bio Academy YouTube channel. Welcome back to Karthik Bio Academy app. అయితే మనం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మెథడాలజీలో భాగంగా యూనిట్ 4 చూస్తున్నాము. ఉపగమాలు అదేవిధంగా వ్యూహాలు. ఈ వీడియోస్ అనేవి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ చదువుతున్నారో వారికి ఉపయోగపడుతుంది. ఆ గురుకులాలకు చదువుతున్నారో పీజీటీ టీజీటీ వారికి కూడా ఈ వీడియోస్ అనేవి ఎంతగానో యూజ్ అవుతాయి. కాబట్టి వీడియో చూసే ముందు మీరు ఖచ్చితంగా ఒకసారి బీఈడి న్యూ మెథడాలజీ టెక్స్ట్ బుక్ చదవండి. వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ చదివితే మనకి చాలా బాగా అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ బిట్స్ అనేవి ఎలా ఉంటాయంటే మెథడాలజీలో ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు, మరి ఏ విధంగా ప్యాటర్న్ ఉంటుందో తెలియదు. ఎందుకంటే న్యూ బుక్ కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా న్యూ బుక్ నుంచి ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ చేతిలో న్యూ బీఈడి మెథడాలజీ టెక్స్ట్ బుక్ అనేది ఉండాలి. బయాలజీ మెథడాలజీ జీవశాస్త్ర బోధన అభ్యాసన శాస్త్రం అనేది బుక్ ఉండాలి. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత ఆ టెక్స్ట్ బుక్ చదవండి, మ్యాక్సిమం అర్థమవుతుంది. సో వీడియోస్ అందరికి కూడా చాలా హెల్ప్ఫుల్గా అవుతున్నాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రతి పాయింట్ పిన్ టు పాయింట్ మనం బోర్డు మీద రాస్తున్నాము. ఎందుకంటే ఎవరైతే టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అనువుగా బోర్డు మీద రాయడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి మనం ఈ యూనిట్లో కొన్ని వీడియోస్ అనేవి మన యాప్లో ఉన్నాయి. ఆల్రెడీ ఆ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఒక ఆర్డర్లో చూసిన తర్వాత మాత్రమే ఈ 9th వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఇంతవరకు మనం ఈ యొక్క చాప్టర్లో ఉపగమాలు అదేవిధంగా వ్యూహాలు, ఈ ఉపగమాలు అదేవిధంగా వ్యూహాలు అనేటువంటి ఈ చాప్టర్లో నిర్మాణాత్మక ఉపగమాన్ని నేర్చుకున్నాము. అదేవిధంగా ఒకరితో ఒకరు కలిసి పనిచేసే ఉపగమాన్ని మనం ఇంతవరకు నేర్చుకున్నాము. తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకో అప్రోచ్ లేదా మరొక ఉపగమం ఏంటంటే సమస్య పరిష్కార ఉపగమం, అంటే ప్రాబ్లం సాల్వింగ్ అప్రోచ్. సమస్య పరిష్కార ఉపగమం, ప్రాబ్లం సాల్వింగ్ అప్రోచ్. అంటే ఈ ఉపగమంలో ఏం చేస్తామంటే ఒక సమస్యని గుర్తిస్తాము, ఆ సమస్యని మనం సాల్వింగ్ చేసుకుంటాము. లాస్ట్లో కొన్ని స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. అంటే ఈ సమస్య పరిష్కార ఉపగమంలో ఒక సమస్య ఉంటుంది, దానికి పరిష్కార మార్గాన్ని మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనకి సమస్య పరిష్కార ఉపగమం, దీని ఇంగ్లీష్లో ప్రాబ్లం సాల్వింగ్ అప్రోచ్ అని చెప్తాము. షార్ట్ కట్లో మనకి PSA అని చెప్తాము, ప్రాబ్లం సాల్వింగ్ అప్రోచ్ అని చెప్తాము, లేదా సమస్య పరిష్కార ఉపగమం. టైటిల్లోనే ఉంది. మనం ఈ టైటిల్ చూస్తే మనకేంటి, సమస్యను పరిష్కరించే ఉపగమం అని తెలుస్తుంది. కాబట్టి ప్రాబ్లం సాల్వింగ్ అప్రోచ్ అని చెప్తాము, సమస్య పరిష్కార ఉపగమం అని చెప్తాము. సో దీంట్లో ఉంటుంది, మరి ఎందుకు చదవాలి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అన్నింటి కూడా ఈ టాపిక్లో అదేవిధంగా ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి జీవశాస్త్రం యొక్క బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా అయితే బయాలజీని మనం ఎందుకు బోధించాలి, మరి బయాలజీని బోధించడం వల్ల విద్యార్థుల్లో ఎటువంటి గమ్యాలు ఏర్పడతాయి, మరి జీవశాస్త్రాన్ని ఎందుకు బోధించాలి, ఏ లక్ష్యం కోసం సాధించాలి అనేది చాలా చాలా ప్రశ్నలు మనకు వస్తుంటాయి. అంటే జీవశాస్త్రం యొక్క బోధన యొక్క ముఖ్య గమ్యం ఏంటంటే ఒక విద్యార్థి తన చుట్టూ ఉండేటువంటి అనేక సమస్యల మధ్య ఉంటాడు విద్యార్థి. ఆ సమస్యని గుర్తించి ఆ సమస్యని పరిష్కరించి తన జీవితానికి అన్వయించుకుంటాడు విద్యార్థి. అందుకే ఆ విద్యార్థికి జీవశాస్త్ర బోధనది అంతగా ఉపయోగపడుతుంది. కాబట్టి జీవశాస్త్ర బోధన యొక్క ముఖ్య గమ్యం ఏంటంటే ఆ విద్యార్థి ఫేస్ చేసేటువంటి ఒక ప్రాబ్లంని గుర్తించి ఆ విద్యార్థి చేత దాన్ని పరిష్కరింప చేయటమే మనకి జీవశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం, అంటే బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. జీవశాస్త్ర బోధన యొక్క ముఖ్యమైన గమ్యం ఏంటంటే విద్యార్థులు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, అంటే విద్యార్థులు రకరకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు వాళ్ళ యొక్క లైఫ్లో. భవిష్యత్తులో ఎదుర్కొనబోయే సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాన్ని పెంపొందించడం అంటే డెవలప్ చేయటం అన్నమాట. విద్యార్థులు నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలను, భవిష్యత్తులో ఎదుర్కొనబోయే సమస్యలను పరిష్కరించుకునేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించడమే జీవశాస్త్ర బోధన యొక్క ముఖ్యమైనటువంటి గమ్యం. అంటే విద్యార్థి
ఏదైనా ఒక సమస్యని ఎదుర్కొన్నప్పుడు లేదా అదే విద్యార్థి భవిష్యత్తులో ఒక సమస్యని ఎదుర్కొనబోతున్నాడు అంటే ఈ సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి సామర్థ్యాలని విద్యార్థుల్లో పెంపొందించడమే జీవశాస్త్రం యొక్క బోధన యొక్క ముఖ్యమైన గమ్యం అని చెప్తాం లేదా ఉద్దేశం అని చెప్తాం. అంటే ఒక విద్యార్థి తన చుట్టూ ఉండేటువంటి సమస్యలని పరిష్కరించుకొని రాబోయే అంటే భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలను కూడా పరిష్కరించుకునేటువంటి సామర్థ్యాన్ని విద్యార్థి పెంపొందించుకుంటాడు. దేనివల్ల అంటే జీవశాస్త్రం యొక్క బోధన యొక్క గమ్యం వల్ల లేదా జీవశాస్త్రాన్ని అభ్యసించడం వల్ల. కాబట్టి జీవశాస్త్రం యొక్క ముఖ్యమైనటువంటి గమ్యం, జీవశాస్త్రాన్ని ఎందుకు బోధించాలి, మరి ఏ గమ్యాన్ని సాధించడానికి బోధించాలి అంటే విద్యార్థి తన చుట్టూ ఉండేటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి, భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి కొంత సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు విద్యార్థి. కాబట్టి జీవశాస్త్రాన్ని బోధించడం వల్ల ఒక విద్యార్థి ఖచ్చితంగా తన చుట్టూ ఉండేటువంటి సమస్యని పరిష్కరించుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. అదే మనకి జీవశాస్త్రం బోధన యొక్క ముఖ్యమైనటువంటి గమ్యం. అంటే జీవశాస్త్రం బోధన యొక్క ముఖ్యమైనటువంటి గమ్యం ఏంటి, ఎందుకు బోధించాలి జీవశాస్త్రాన్ని, ఏ గమ్యాన్ని సాధించడానికి బోధించాలి అంటే విద్యార్థులు నిత్య జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను, వాళ్ళ యొక్క డైలీ లైఫ్లో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఆ డైలీ లైఫ్లో ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి కొంత సామర్థ్యం కలిగి ఉంటాడు విద్యార్థి. మరి ఆ సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే జీవశాస్త్రాన్ని బోధించడం వల్ల విద్యార్థుల్లో ఆ సామర్థ్యం వస్తుంది. ఏ సామర్థ్యము? సమస్యను పరిష్కరించుకునేటువంటి సామర్థ్యం. ఓకే, తర్వాత భవిష్యత్తులో ఎదుర్కొనబోయేటువంటి సమస్యలను పరిష్కరించుకుంటాడు. అంటే జీవశాస్త్రాన్ని అభ్యసించడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలను, భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు విద్యార్థి. ఓకే, తర్వాత జీవశాస్త్ర బోధన యొక్క ముఖ్యమైనటువంటి గమ్యం ఏంటి లేదా లక్ష్యం ఏంటంటే జీవశాస్త్ర బోధన యొక్క గమ్యం అని చూసాము. ఇంకా ముఖ్యమైనటువంటి గమ్యం ఏంటి లేదా ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే అభ్యాసనలోని ఉన్నత అంశాలు ఉంటాయి. మనం అభ్యాసనం అంటే విద్యార్థి పాఠశాలలో నేర్చుకునేటువంటి ప్రక్రియ. ఒక తరగతి మొత్తం చదివితే అది అభ్యాసనం అవుతుంది. ఒక విద్యార్థి ఏదైనా ఒక తరగతిని పూర్తిగా అభ్యసిస్తాడు. మరి ఆ తరగతిలో నిరంతరం అభ్యాసనం జరుగుతూ ఉంటుంది. అభ్యాసనం అంటే ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవటం. ఓకేనా? అయితే జీవశాస్త్రం బోధన యొక్క అతి ముఖ్యమైనటువంటి గమ్యం ఏంటి లేదా జీవశాస్త్ర బోధన యొక్క అతి ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే అభ్యాసంలోని ఉన్నత అంశాలు అయినటువంటి ఊహించడం, ఆలోచించడం. ఇవే కదా ఇంపార్టెంట్ మనకి. అభ్యాసనంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఊహించడం, అదేవిధంగా ఆలోచించడం. ఊహించడం అంటే యాక్చువల్గా సైన్స్ పరిభాషలో హైపోథీసిస్ అని చెప్తాము. ఆలోచించడం అనేది థింకింగ్ కదా. కాబట్టి అభ్యాసనలో ఉన్నత అంశాలు అనేటువంటి ఊహించడము, ఆలోచించడంలను విద్యార్థుల్లో అభివృద్ధి చేయటమే జీవశాస్త్రం యొక్క బోధన యొక్క అతి ముఖ్యమైనటువంటి అంశం. అంటే జీవశాస్త్ర బోధన యొక్క అతి ముఖ్యమైనటువంటి గమ్యం ఏంటంటే విద్యార్థుల్లో ఈ అభ్యాసనలో ఉన్నటువంటి ఉన్నత అంశాలైనటువంటి ఊహించడం, అదేవిధంగా ఆలోచించడంలను విద్యార్థుల్లో అభివృద్ధి చేయాలి మనం. అయితే ఈ గమ్యాలను సాధించటకు అనువైన ఉపగమమే సాపావు అని చెప్పాను, సమస్య పరిష్కార ఉపగమం. అంటే ఈ ఊహించడం, అదేవిధంగా ఆలోచించడం, ఈ రెండు గమ్యాలను సాధించడానికి అనువైన ఉపగమం ఏంటంటే సమస్య పరిష్కార ఉపగమం. నెక్స్ట్ అంటే జీవశాస్త్రం యొక్క బోధన యొక్క ముఖ్యమైనటువంటి గమ్యం ఏంటంటే ఊహించడం, అదేవిధంగా ఆలోచించడం. ఈ రెండు గమ్యాలని సాధించడానికి అనువైనటువంటి ఉపగమం పేరేంటంటే మనకి సమస్య పరిష్కార ఉపగమం. మరి ఈ సమస్య పరిష్కార ఉపగమంలో మనం ఏ గమ్యాలను సాధిస్తామంటే ఊహించడం, అదేవిధంగా ఆలోచించడం అనేటువంటి గమ్యాలను మనం సాధిస్తాం. అంటే ఎక్కువగా ఏముంటుంది, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానిని
ఊహిస్తాం లేదా హైపోథీసిస్ చేస్తాం. రెండోది ఏంటి, థింకింగ్ చేస్తాం. కాబట్టి అలాగా ఊహించడం వల్ల, ఆలోచించడం వల్ల ఒక సమస్యకు ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గం అనేది మనకి దొరుకుతుంది. ఓకే, ఇది మనం చూసాం. తర్వాత ఈ సమస్య పరిష్కార ఉపగమం యొక్క ఎయిమ్ ఏంటి, ఉద్దేశం ఏంటి? ఇక్కడ మన గమ్యాలు చూసాము, ఇక్కడ గమ్యం లేదా లక్ష్యం చూసాము. మరి ఇక్కడ సమస్య పరిష్కార ఉపగమం యొక్క ఎయిమ్ ఏంటి లేదా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యల పరిష్కారంలో విద్యార్థులను భాగస్వాములు చేయటము. అంటే నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యల పరిష్కారంలో విద్యార్థులను భాగస్వాములు చేయటం అంటే అది కూడా ఈ డెఫినేషన్కే దగ్గరగా ఉంటుంది. అంటే ఎవరైనా ఒక విద్యార్థి తన నిత్య జీవితంలో కొన్ని సమస్యల్ని ఎదుర్కొని ఉంటాడు. మరి ఆ సమస్యని పరిష్కరించడానికి అతనికి కొంత సామర్థ్యం అవసరం అవుతుంది. మరి ఆ సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే జీవశాస్త్రాన్ని అంటే అభ్యసించడం వల్ల లేదా సమస్య పరిష్కార ఉపగమం వల్ల. అంటే దీనికి అర్థం ఏంటంటే నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యల పరిష్కారంలో విద్యార్థులను భాగస్వాములు చేయటమే సమస్య పరిష్కార ఉపగమం యొక్క ప్రధానమైనటువంటి ఎయిమ్. ఏంటి, నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యల పరిష్కారంలో విద్యార్థులు నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి ఈ యొక్క సమస్యల పరిష్కారంలో విద్యార్థులు మనం భాగస్వాములు చేయాలి. అంటే ఈ సమస్య పరిష్కార ఉపగమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు నిత్య జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొని ఉంటారు. ఆ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆ సమస్యలను పరిష్కరించుకునే విధంగా విద్యార్థులను మనం భాగస్వాములు చేయటమే ఈ సమస్య పరిష్కార ఉపగమం యొక్క ఎయిమ్ అని చెప్తాము. దీన్నే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అని చెప్తాము. షార్ట్ కట్లో PSA అని చెప్తాము. కాబట్టి ఈ PSAలో ఈ సమస్య పరిష్కార ఉపగమంలో నిత్య జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారంలో విద్యార్థులను భాగస్వాములు చేయటమే ఈ సమస్య పరిష్కార ఉపగమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఓకే, తర్వాత మరి ఏం చేస్తారు ఈ ఉపగమంలో? విద్యార్థులు ఈ అప్రోచ్ని లేదా ఈ ఉపగమాన్ని ఉపయోగించి ఏం చేస్తారు? వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఏదైనా ఒక సమస్యని గుర్తించి చూడండి, ఒకసారి చెప్తాను, మళ్ళీ మీకు చెప్తాను చూడండి. ఏదైనా ఒక సమస్యని గుర్తించి ఆ సమస్యని ఊహించి, అంటే ఎలా చేస్తాము, ఊహించి ఆ సమస్యకు సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ మనం డ్రా చేసుకుంటాము లేదా గ్రాఫ్ని డ్రా చేసుకుంటాము. ఆ సమస్యని ఊహించిన తర్వాత ఆ హైపోథీస్ని మనం ప్రయోగాలు చేసి పరీక్షిస్తాము, తర్వాత ముగింపు పలుకుతాము, తర్వాత అన్వయించుకుంటాము అని చాలా స్టెప్స్ ఉంటాయి లేదా సోపానాలు ఉంటాయి. ఇప్పుడు ఈ టాపిక్ మీకు చెప్తే అర్థం కాదు కాబట్టి తర్వాత మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. ఈ సమస్య పరిష్కార ఉపగమం ఏం చేస్తుంది విద్యార్థుల్ని? మరి విద్యార్థులకి ఈ పరిష్కార ఉపగమం ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనం ఇక్కడ నేర్చుకున్నాము. ఇక్కడ కూడా అదే పాయింట్లు వస్తాయి, కానీ కొంచెం మైన్యూట్ డిఫరెంట్ ఉంటుంది. చూడండి ఒకసారి. విద్యార్థులు చురుకుగా ఆలోచించడానికి, అదేవిధంగా విద్యార్థులు ప్రశ్నించుకుంటూ, పరికల్పనలు చేస్తూ, పరికల్పన అంటే ఊహించడం, దీన్ని ఇంగ్లీష్లో హైపోథీసిస్ అని చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విత్తనాలు నీటిలో మునుగుతాయా తేలుతాయని మనం ఊహిస్తాం. బరువైనటువంటి విత్తనాలు మునుగుతాయని, తేలికైన విత్తనాలు తేలుతాయని చెప్పేసి మనం ఊహిస్తామే, అదే మనకి పరికల్పన చేస్తూ. అంటే విద్యార్థులు ఈ ఉపగమనం ఎలా ఉంటారంటే విద్యార్థులు చురుకుగా ఆలోచిస్తూ, విద్యార్థులు ప్రశ్నించుకుంటూ, పరికల్పనలు చేస్తూ, అంటే పరికల్పన అంటే ఊహించడం అని అర్థం, ఊహ అని చెప్తాము. అదేవిధంగా యాక్టివిటీలని, ప్రయోగాలని నిర్వహిస్తూ, కొన్ని యాక్టివిటీ అంటే కొన్ని కృత్యాలను చేస్తుంటారు, కొన్ని ప్రయోగాలను చేస్తూ, ఫలితాలను విశ్లేషిస్తూ, వచ్చినటువంటి ఫలితాలని అనాలిసిస్ చేస్తూ లేదా విశ్లేషిస్తూ ముగింపునికి వస్తారు. ఒక ముగింపుకు వచ్చి వివిధ రకాల
పరిష్కారాలను వెతుక్కుంటూ, అంటే ముగింపు వచ్చిన తర్వాత ఈ సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కుంటూ విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి మంచి అవకాశం ఇస్తుంది ఈ సమస్య పరిష్కార ఉపగమం. అంటే ఈ సమస్య పరిష్కార ఉపగమం విద్యార్థులకి ఎలా ఉపయోగపడుతుందంటే, విద్యార్థులు ఏదైనా ఒక సమస్యని గుర్తించి ఆ సమస్యకి పరిష్కార మార్గాన్ని కనుక్కుంటారు. అది ఎలా కనుక్కుంటారు అంటే, విద్యార్థులు ప్రశ్నించుకుంటారు, పరికల్పనలు చేస్తారు, అంటే ఊహిస్తారు, ప్రయోగం చేస్తారు, కృత్యాలు చేస్తారు, ముగింపు ఇస్తారు. అంటే వచ్చినటువంటి ఫలితాలను బట్టి ఆ సమస్యకు ముగింపును ఇస్తారు. కాబట్టి ఈ సమస్య పరిష్కార ఉపగమము ఎలాగ ఉపయోగపడుతుంది విద్యార్థుల కంటే, విద్యార్థులు చురుకుగా ఆలోచించడానికి, విద్యార్థులు ప్రశ్నించుకోవడానికి, విద్యార్థులు ఒకరికొకరు ప్రశ్నించుకుంటూ పరికల్పనలు చేస్తూ కృత్యాలను ప్రయోగాలను నిర్వహిస్తూ ఫలితాలను విశ్లేషిస్తూ ముగింపునికి వచ్చి, అంటే ఏదైనా ఒక సమస్యకి ముగింపు వచ్చి వివిధ రకాల పరిష్కారాన్ని వెతుక్కుంటారు. ఆ సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కొని విద్యార్థులే స్వయంగా తన యొక్క జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. దానికి యూజ్ అవుతుంది సమస్య పరిష్కార ఉపగమం. ఓకే, మీ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ చెప్పినటువంటి ఈ పాయింట్లు మనకి ఈ నెక్స్ట్ వస్తే ఒకసారి చూడండి. ఓకే, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను చూడండి. సమస్య పరిష్కార ఉపగమం, దీని ఇంగ్లీష్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అని చెప్తాను. జీవశాస్త్రాన్ని బోధించడం వల్ల, అంటే జీవశాస్త్ర బోధన యొక్క ముఖ్యమైనటువంటి గమ్యం ఏంటంటే, విద్యార్థులు నిత్య జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను, భవిష్యత్తులో ఎదుర్కొనబోయే సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాన్ని అంటే ఆ సామర్థ్యాన్ని పెంపొందించడం. సో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. జీవశాస్త్ర బోధన యొక్క ముఖ్యమైనటువంటి గమ్యం కానీ ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే, అభ్యాసంలోని ఉన్నత అంశాలు ఉంటాయి, అవి ఊహించడం, అదేవిధంగా ఆలోచించడం. ఈ ఊహించడం, ఈ ఆలోచించడం అనేటువంటి గమ్యాలని సాధించడానికి ఒక విద్యార్థికి ఉపయోగపడేటువంటి ఉపగమాన్ని మనం సమస్య పరిష్కార ఉపగమం అని చెప్తాము. అదేవిధంగా ఈ సమస్య పరిష్కారం ఉపగమం యొక్క ఉద్దేశం ఏంటి, ఇవి గమ్యాలైతే ఇది లేదా లక్ష్యాలైతే ఉద్దేశం ఏంటి, ఎయిమ్ ఏంటంటే, నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యల పరిష్కారంలో, అంటే నిత్య జీవితంలో విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటారు. ఆ సమస్యలు ఎదుర్కోవటానికి విద్యార్థుల్ని భాగస్వాములు చేయటమే సమస్య పరిష్కార ఉపగమం యొక్క ఎయిమ్. అంటే ఎవరైనా ఒక విద్యార్థి ఒక సమస్యని ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి ఈ విద్యార్థికి ఉపయోగపడే ఉపగమాన్నే సమస్య పరిష్కార ఉపగమం అని చెప్తాము. అదే దాని యొక్క ఎయిమ్ అవుతుంది లేదా ఉద్దేశం అవుతుంది. తర్వాత ఈ సమస్య పరిష్కార ఉపగమం అనేది ఏం చేస్తారు విద్యార్థులు, లేదా ఈ సమస్య పరిష్కార ఉపగమం అనేది విద్యార్థులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మీకు చెప్పాను. అంటే తర్వాత చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్, మనకి ఈ సమస్య పరిష్కార ఉపగమంలో ఉన్నటువంటి వివిధ సోపానాలు ఏంటి, ఈ సోపానాలన్నీ కూడా ఒక వరుస క్రమంలో అమర్చండి అని ఎగ్జామ్లో అడగొచ్చు. మరి సమస్య పరిష్కార ఉపగమంలో దాని యొక్క స్టెప్లో లేనిది ఏది, ఉన్నది ఏంటి, ఆ స్టెప్స్ని ఒక వరుస క్రమంలో అమర్చండి, లేదా మొదటి స్టెప్ ఏంటి, లాస్ట్ స్టెప్ ఏంటి అని చెప్పేసి అలాంటి వేలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి సంధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ పాయింట్ కూడా మనం వదలకుండా మన వంతు ప్రయత్నం చేద్దాము. మిగతాదంతా కూడా దైవాధీనం, ఒక పవర్ ఉంటుంది కదా, ఆ పవర్ ఇష్టం. కాబట్టి మనం కష్టపడాలి. 99% కష్టపడితే 1% ఖచ్చితంగా దేవుడు అనేవాడు సాయం చేస్తాడు. అదే పట్టుదలతో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. చూస్తే ఇక్కడ మనకి ఈ ఉపగమంలో జ్ఞానం పొందడం కన్నా, అంటే జ్ఞానం పొందడం కన్నా ఆ జ్ఞానాన్ని పొందుటకు నిర్వహించే ప్రాసెస్సే మెయిన్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు గత వీడియోలో చెప్పుకున్నాను. అసలు ప్రాసెస్ అంటే ఏంటంటే, సత్యాన్ని తెలుసుకోవటానికి చేసినటువంటి పనిని మనం ప్రక్రియ అని చెప్తామని చెప్పేసి మనం యూట్యూబ్లో ఫస్ట్ వీడియోలో మీకు చెప్పాను. ఇక్కడ ఈ ఉపగమంలో జ్ఞానం పొందడం ఇంపార్టెంట్ కాదు, నాలెడ్జ్ పొందడం ఇంపార్టెంట్ కాదు.
ఆ జ్ఞానాన్ని పొందటానికి మనం చేసినటువంటి పని ఇంపార్టెంటు, లేదా మనం చేసినటువంటి ప్రాసెస్ ఇంపార్టెంటు. కాబట్టి సమస్య పరిష్కార ఉపగమంలో జ్ఞానం పొందడం అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ జ్ఞానాన్ని పొందుటకు ఎటువంటి పని చేశావు లేదా ఎటువంటి ప్రాసెస్ చేసావు అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఉపగమంలో అంటే సమస్య పరిష్కార ఉపగమంలో జ్ఞానం పొందడం కన్నా నాలెడ్జ్ ఎవడో పొందుతాడు, కానీ ఆ జ్ఞానాన్ని పొందుటకు నిర్వహించే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఆ జ్ఞానాన్ని ఎలా పొందావు, ఏం పని చేసావు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఏం పని చేసావు అనేది అడుగుతారు మనకి, అది ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైనా ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి మనం కొంత పని చేస్తాము. అదేవిధంగా ఈ ఉపగమంలో జ్ఞానం పొందడం ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ జ్ఞానాన్ని పొందటానికి నువ్వు ఏం పని చేసావు అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ పనిని సైన్స్ పరిభాషలో ప్రాసెస్ అని చెప్తాం. ఓకేనా. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫ్రూట్ మార్కెట్లో వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళు ఫ్రూట్స్ తొందరగా పక్వానికి రావడానికి కొన్ని కెమికల్స్ వాడతారు. దాంట్లో మనకి కాల్షియం కార్బైడ్ అనేది ఒక కెమికల్, తెలిసిందే మీకు. మరి ఆ కెమికల్ చల్లటం వల్ల అన్ని ఫ్రూట్స్ పండుతాయా, లేదా ఆ పండినటువంటి ఫ్రూట్ తినటం వల్ల మనకి ఏమైనా అనారోగ్యం కలుగుతుందా అనేటువంటి ఒక సమస్య, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇటువంటి సమస్యల్ని పిల్లవాడికి ఎదురైనప్పుడు వాళ్ళు కొన్ని స్టెప్స్ ఉపయోగిస్తారు. అంటే కొన్ని సోపానాలని చెప్తాం తెలుగులో. కొన్ని స్టెప్స్ని ఉపయోగించి ఇటువంటి సమస్యని పరిష్కరించుకుంటారు. సో ఇటువంటి సమస్యలను పరిష్కరించుకోవటానికి విద్యార్థులకి కొన్ని స్టెప్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. ఆ స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, సోపానాలు అని చెప్తాము. దాంట్లో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, అన్నీ మన బయాలజీలో ఇలాగే వస్తుంది, ఈ వేలోనే వస్తుంది. కాబట్టి ఒకసారి గమనించండి. స్టెప్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అంటే ఈ అప్రోచ్లో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి? ఏదైనా ఒక సమస్యను గుర్తిస్తాం కదా మనం. మరి సమస్యను గుర్తించి మరి ఎలా ముగింపు పలకాలి అనేది దాంట్లో చూస్తే కొన్ని చాలా స్టెప్స్ ఉన్నాయి, లేదా కొన్ని సోపానాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాము. స్టెప్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. ఫస్ట్ ఏంటంటే సమస్యను గుర్తించడం, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లం అని చెప్తాము. అంటే ఫస్ట్ మనం ఒక సమస్యను గుర్తించాలి. ఏదో ఒక సమస్య, మీ ఇష్టం, ఒక సమస్యను గుర్తించాలి. అంటే ఆ సమస్య పెద్దదా చిన్నదా, ఆ సమస్య ఏంటి, దానికి మూలాలేంటి, లేదా మూల కారణం ఏంటి అని చెప్పేసి ఒక ప్రాబ్లమ్ని నువ్వు ఐడెంటిఫై చేయాలి. అంటే సమస్యను పరిష్కరించాలి నువ్వు. సమస్యని పరిష్కరించిన తర్వాత రెండోది హైపోథీసిస్ అని చెప్తాము. దీని తెలుగులో పరికల్పన చేయటం అని చెప్తాము. ఏమని చెప్తాము? హైపోథీసిస్ అని చెప్తాము. దీన్నే పరికల్పన చేయటం అని చెప్తాము. అంటే సమస్యను గుర్తించిన తర్వాత మనం ఊహిస్తాం. ఏం ఊహిస్తాం? ఏదైనా ఒక సమస్య గుర్తించామనుకోండి, ఆ సమస్యకు సంబంధించి మనం కొంచెం ఒక ఊహిస్తాం. ఆ ఊహని మన ఒక పిక్చర్ రూపంలో కానీ ఒక గ్రాఫ్ రూపంలో రాసుకుంటాము. అంటే ఒక సమస్యని గుర్తించి ఆ సమస్య మీద మనం ఊహిస్తాము. అంటే ఆ సమస్య ఎలా ఉండబోతుందని చెప్పేసి మనం ఊహిస్తాం. దాన్ని హైపోథీసిస్ అని చెప్తాము, లేదా పరికల్పన చేయటం అని చెప్తాము. అంటే రెండో స్టెప్ ఏంటి? పరికల్పన లేదా ఊహించడం అని చెప్తాము. మూడోది ఏంటంటే టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్ అని చెప్తాము. అంటే ఏంటి? సమస్యని గుర్తించాము, దానిపైన ఊహించాము, దాన్ని హైపోథీసిస్ అన్నాం లేదా పరికల్పన అన్నాము. ఈ హైపోథీసిస్ని పరీక్షించాలి, మనం టెస్ట్ చేయాలి, కరెక్టా కాదా అని. ఎలా చేస్తామంటే ఏదైనా ఒక కృత్యాన్ని కానీ ఏదైనా ఒక ప్రయోగాన్ని కానీ తీసుకొని ఈ యొక్క హైపోథీసిస్ కరెక్టా కాదా అని చెప్పేసి మనం టెస్టింగ్ చేస్తాం. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏమో సమస్యని గుర్తించాం, ఆ సమస్యని మనం ఊహించాం. మరి ఆ ఊహ అనేది కరెక్టా కాదని చెప్పేసి మనం టెస్టింగ్ ఆఫ్ చేసాం, దీన్ని పరీక్షించాం. కాబట్టి టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్ అని చెప్తాం. అంటే పరికల్పనలను పరీక్షించడానికి సమాచారాన్ని సేకరించడం లేదా ప్రయోగాలు రూపొందించి నిర్వహించడము, ఇది ఏమీ లేదు. హైపోథీసిస్ చేస్తాం, మనం ఊహిస్తాం. ఆ ఊహని నిజం చేయడానికి లేదా ఆ ఊహని మనం పరీక్షించడానికి టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్ అని చెప్తాం. అంటే ఈ యొక్క పరికల్పనను పరీక్షించడానికి
సమాచారాన్ని సేకరించడము, ప్రయోగాలు రూపొందించి నిర్వహించడం, ఈ రెండే. కాబట్టి ఇక్కడ సమస్యని గుర్తించాము, ఆ సమస్యని ఊహించాము, ఆ సమస్య కరెక్టా కాదని చెప్పేసి, అంటే ఆ ఊహ కరెక్టా కాదని చెప్పేసి మనం టెస్టింగ్ చేసాం. కాబట్టి దీన్ని టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్ అని చెప్తాము. అంటే మనం ఊహించింది నిజమా కాదని చెప్పేసి కొన్ని ప్రయోగాలు చేస్తాము, కొన్ని కృత్యాలు యాక్టివిటీ చేస్తాము. అది మూడోది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లం, హైపోథీసిస్, టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్ అంటే ఊహిస్తాము, ఈ ఊహ కరెక్టా కాదని చెప్పేసి మనం టెస్ట్ చేస్తాం. ఓకే, మూడు అయిపోయింది. మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే పరికల్పనలను పరీక్షించడానికి సమాచారాన్ని సేకరించడం లేదా ప్రయోగాలు చేయటము. సమాచారాన్ని సేకరిస్తాము లేదా ప్రయోగాలు చేస్తాము. దేనికి? పరికల్పనను పరీక్షించడానికి. అంటే పరికల్పనను పరీక్షించడానికి మనం ఏం చేస్తాము? సమాచారాన్ని సేకరిస్తాము లేదా ప్రయోగాల్ని రూపొందించి చేస్తాము. ఓకే, సమస్యని గుర్తించాం, సమస్యని ఊహించాం, ఆ ఊహ కరెక్టా కాదని చెప్పేసి మనం టెస్ట్ చేసాం. ఫోర్త్ వన్ ఏంటంటే, ఇలా టెస్ట్ చేసిన తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ మనకు లభిస్తుంది. అంటే లభించిన సమాచారం లేదా ప్రయోగ ఫలితాలు. ఇక్కడ ప్రయోగం చేస్తాం కదా టెస్టింగ్కి, ఊహ నిజమా కాదని చెప్పేసి ప్రయోగం చేస్తాం కదా, మరి ప్రయోగ ఫలితాలు వస్తాయి కదా. అంటే దాన్ని లభించిన సమాచారము లేదా ప్రయోగ ఫలితాలను, లభించిన సమాచారము లేదా ప్రయోగ ఫలితాలను అంటే మనం టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్, హైపోథీసిస్ని టెస్ట్ చేసిన తర్వాత మనం ప్రయోగం చేస్తాం. ప్రయోగంలో కొన్ని ప్రయోగ ఫలితాలని వస్తాయి. అంటే లభించిన సమాచారం లేదా ప్రయోగ ఫలితాలని విశ్లేషించి ఎనాలిసిస్ చేసి ఒక ముగింపునకు రావటం లేదా సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోవడం. అంటే ఇక్కడ మనకి ఈ టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్ ద్వారా ఏదైనా ఒక సమస్యకు సంబంధించి సిద్ధాంతాలు కావచ్చు, సూత్రాలు కావచ్చు, ఇక్కడ మనకి లభిస్తాయి అన్నమాట. అంటే ఏంటంటే లభించిన సమాచారం లేదా ప్రయోగ ఫలితాలను మనం విశ్లేషించుకొని ఒక ముగింపుకు వస్తాం. అంటే సమస్యను గుర్తించాము, ఆ సమస్యని ఊహించాము, ఆ ఊహించిన దాన్ని మనం టెస్ట్ చేసాము, ఊహని టెస్ట్ చేసాము. చేసిన తర్వాత ఇక్కడ నాలుగో దాంట్లో స్టెప్లో ఏం చెప్తారంటే ఆ సమస్యకు ముగింపు వస్తుంది. ఇక్కడ ఈ సమస్యకు ముగింపు ఇక్కడ వస్తుంది. తర్వాత ఏంటి? ఐదోది. మరి ఈ నాలుగో పాయింట్లో ఈ సమస్యకు ముగింపు వస్తుంది కదా, అంటే ఆ సమస్యకి కొన్ని సూత్రాలు, సిద్ధాంతాలు, భావనలు వస్తాయి కదా. ఆ సూత్రాలని, ఆ సిద్ధాంతాలని, ఆ భావనలని లేదా ఆ ప్రయోగం యొక్క ఫలితాలని లేదా ఆ లభించిన సమాచారాన్ని మనం మన నిత్య జీవితంలో అన్వయించుకుంటాం. అదే మనకి ఫిఫ్త్ స్టెప్ అవుతుంది. అంటే సమస్య పరిష్కారాలను లేదా ముగింపులను వివిధ సందర్భాల్లో మనం అన్వయించుకుంటాం, అప్లై చేసుకుంటాం. అది ఫిఫ్త్ పాయింట్ అవుతుంది. ఆరోది ఏంటంటే, ఆరో పాయింట్ చాలా ఇంపార్టెంట్. సమస్యను, అసలు మన సమస్య ఏంటి, సమస్య పరిష్కార ప్రక్రియ, ఆ సమస్యని పరిష్కరించడానికి ఏం పని చేశావు, దానిని సమస్య పరిష్కారాన్ని, ఆ సమస్య పరిష్కారం అయింది కదా, ఈ మూడింటిని ఒక రిపోర్ట్ తయారు చేసి మనం ఒక రికార్డ్ అనేది సమర్పిస్తాము. సిక్స్త్ స్టెప్ ఏం చెప్తుందంటే, సమస్యను, మనకు ఒక సమస్య వచ్చింది, సమస్యను గుర్తించాము, ఆ సమస్య పరిష్కారానికి కొంత పని చేశాము, అంటే సమస్య పరిష్కార ప్రక్రియను, తర్వాత ఆ సమస్యకు పరిష్కారాన్ని, ఈ మూడింటిని మనం ఏం చేస్తామంటే ఒక రిపోర్ట్ తయారు చేసి రికార్డ్ సబ్మిట్ చేస్తాము. ఏమీ లేదండి, చాలా ఈజీ. ఈ స్టెప్స్ మళ్ళీ చెప్తాను చూడండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమస్య తీసుకుందాము. ఏ సమస్య అంటే మనకి నీటి కాలుష్యం వల్ల చేపలు చనిపోతున్నాయి ఒక చెరువులో అనే సమస్య. సమస్యని గుర్తించాము. రెండో పాయింట్ ఏంటి? హైపోథీసిస్ చేయటం. మన సమస్య ఏంటి? చెరువులో చేపలు చనిపోవడం మన సమస్య. దాన్ని హైపోథీసిస్ చేశాం. ఏం చేశామంటే ఆ చెరువులో చేపలు నిజంగా చనిపోయి ఉంటాయా, మరి ఎన్ని చనిపోతాయి, మన మైండ్లో ఏమవుతుందంటే ఆ యొక్క చెరువు యొక్క పిక్చర్ మన మైండ్లోకి వచ్చి చేపలు తేలిపోయినట్లు అలాగా మనం ఊహిస్తాము. అది హైపోథీసిస్ అవుతుంది. మరి ఆ హైపోథీసిస్ అనేది ఊహించింది నిజమా కాదని తెలుసుకోవాలి మనం. అప్పుడు ఏం చేస్తాం? మూడో స్టెప్ టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్. మనం ఊహించిన దానికి టెస్ట్ పరీక్షిస్తాము. ఎలా పరీక్షిస్తాము? ప్రయోగం చేస్తాము, ఇక్కడ చేయం కదా, అంటే ప్రయోగాలు చేస్తాం ఇక్కడ, కానీ అక్కడ ఏం చేస్తాం? సమస్యలో చెరువు దగ్గరికి వెళ్ళిపోయి మనం అక్కడ పరిశీలన చేస్తాము, అబ్జర్వేషన్ చేస్తాము. అంటే అది టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్.
మరి నాలుగోది ఏంటి? మనకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే నిజంగా చేపలు చనిపోయి ఉంటే మనకు కొంత అబ్జర్వేషన్ చేసిన తర్వాత కొంత రిజల్ట్ మనకు వస్తుంది. అంటే మనం ముగింపుకు వస్తాం. చూడండి ఇక్కడ మనం ముగింపుకు వస్తాం. ఏ ముగింపుకు? నిజంగా చేపలు చనిపోయని చెప్పేసి ముగింపుకు వస్తాం. తర్వాత దాన్ని మనం అన్వయించుకుంటాము. అన్వయించుకోవటం అంటే నేను ఊహించింది కరెక్టే అని చెప్పేసి దాన్ని మనం అన్వయించుకుంటాం, అప్లై చేసుకుంటాము. ఇక్కడ సమస్య ఏంటి? 6 స్టెప్ చూడండి. సమస్యను అంటే చేపల్లో మన చెరువులో చేపలు చనిపోయాయి అనేటువంటి సమస్యను, సమస్య పరిష్కార మార్గం, మనం ఒక పని చేసాం కదా, ఇక్కడ నుంచి చెరువు దగ్గరికి వెళ్ళిపోయి అబ్జర్వేషన్ చేసాం కదా, దానిని. సమస్య పరిష్కారం ఏంటి? చేపలు చనిపోయాయి, నీటి కాలుష్యం వల్ల చేపలు చనిపోయాయి అనేటువంటి నిర్ణయం మనకు వచ్చాము. ఈ అన్నిటినీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి రికార్డ్ సబ్మిట్ చేయటమే. అదే మనకి సమస్య పరిష్కార ఉపగమం. సో మనకి ఈ 1 2 3 4 5 6 అనేది ఇవి స్టెప్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడంటే ఒక ఆర్డర్లో పేర్చండి అని చెప్పొచ్చు, ఆర్డర్లో ఉన్నాయా లేదని చెప్పొచ్చు, ఫస్ట్ స్టెప్ ఏంటి అడగవచ్చు, సెకండ్ స్టెప్ ఏమి అడగవచ్చు, లాస్ట్ స్టెప్ ఏమని అడగవచ్చు. తర్వాత ఈ సమస్య పరిష్కార ఉపగమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అడగవచ్చు, సమస్య పరిష్కార ఉపగమానికి చెందినటువంటి ఒక ఉదాహరణ ఏమని చెప్పేసి అడగవచ్చు, అన్ని రకాలుగా అడగవచ్చు. కాబట్టి మనం ఏ పాయింట్ తెలియకుండా మనం అంటే ప్రతి పాయింట్ని తెలుసుకొని మనం చదవగలిగితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకంటే ఇంకా ఎవరు లేడు అనమాట. అలాగ మనం పాజిటివ్ దృక్పథంతో ఉండండి. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే నువ్వు అప్లై చేయి, చదువు. నాకు జాబ్ వస్తుందో రాదో అనేటువంటి మాటను పక్కన పెట్టేసి వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని, ఆ క్వశ్చన్ పేపర్ని నేను ఎంతవరకు ఫిల్ చేయగలిగాను, ఆ క్వశ్చన్ పేపర్ని ఎంతవరకు నేను అటెంప్ట్ చేయగలిగాను అంతే. అది జాబ్ వస్తుందా రాదా సెకండరీ. ప్రైమరీ ఏంటి? ఆ క్వశ్చన్ పేపర్ని నేను ఎలా అటెంప్ట్ చేశాను, ఆ క్వశ్చన్ పేపర్ని నా కంట్రోల్లో ఎలా తీసుకున్నాను అనేది ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ని నేను ఆన్సర్ చేయాలి అనే పాజిటివ్ మైండ్తో వెళ్ళండి. ఆ పోస్టులు 1 ఉన్నా 2 3 ఉన్నా ఖచ్చితంగా వస్తాయి. పోస్టు రావటం సమస్య కాదు. ఆ క్వశ్చన్ పేపర్ని ఎలా ఇచ్చాడు, ఈ క్వశ్చన్ పేపర్ నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆ క్వశ్చన్ పేపర్ మీద ఎలా కమాండ్ నేను పెట్టాలనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక్క అభ్యర్థి ఉండడు, లక్షల్లో ఉంటారు. కాబట్టి అందరికంటే భిన్నంగా చదవాలి. కాబట్టి నేను ఈ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మెథడాలజీ సిలబస్ అయిపోయిన తర్వాత అసలు యూనిట్ 1లో ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తాడు, యూనిట్ 2లో ఏ ఏరియా చదవాలి, యూనిట్ 3లో అలాగా 10 యూనిట్స్లో కొన్ని కోర్ ఏరియాస్ ఉన్నాయి. ప్రతి ఏరియాకి మీకు చెప్తాను, భయపడొద్దు, బాగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ మనండి ఆల్.